ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చేసిన పనికి సోషల్ మీడియాలో అంతా ప్రశంసల వర్షం కురుస్తుంటే టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాత్రం ప్రశంసించడంతో పాటు పాకిస్తాన్ తో కూడా ఇలాగే చేస్తావా అని ఒక చిన్న డౌట్ వ్యక్తం చేశాడు. ఇంతకీ సూర్యకుమార్ యాదవ్ చేసిన పనేంటి, ఆకాష్ చోప్రా ఎందుకు ఆ డౌట్ రైజ్ చేశాడు? ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే, యుఏఈతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు నిన్న చాలా మంది చూసే ఉంటారు. మ్యాచ్ లో ఇన్నింగ్స్ 13వ ఓవర్ శివం దుబే వేసినటువంటి ఇన్నింగ్స్ 13వ ఓవర్ 3వ బాల్ కి యుఏఈ బ్యాటర్ జునై సిద్దికి అవుట్ అయ్యారు. ఎలా అవుట్ అయ్యాడంటే, బాల్ ని వికెట్ల వైపు వేశాడు, బాల్ వికెట్లను తగిలింది, బెయిల్స్ కింద పడ్డాయి. ఇమ్మీడియట్ గా అంపైర్ కి కూడా అప్పీల్ చేశాడు. ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఆన్ ఫీల్డ్ అంపైర్ కూడా థర్డ్ అంపైర్ కి రెఫర్ చేశాడు. థర్డ్ అంపైర్ కూడా చెక్ చేసి దాన్ని అవుట్ గా ప్రకటించాడు. ఈ లోపు జరిగిన సీన్ ఏంటంటే, సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ బ్యాటర్ చెప్పడం చూసాం మనం, తనను ఒక టవల్ డిస్టర్బ్ చేసింది అని. శివం దుబే బౌలింగ్ వేస్తున్నప్పుడు తన నడుము దగ్గర పెట్టుకున్నటువంటి ఆ టవల్ ఏదైతే ఉంటుందో అది జారి పడింది. అది పడుతున్నప్పుడు తాను డిస్ట్రాక్ట్ అయ్యాను, అందుకే నేను బాల్ ని సరిగ్గా చూడలేకపోయాను అన్నాడు. ఆ ఇదిలో ఏం చేశాడంటే బ్యాటర్ జునైద్ సిద్దికి క్రీజ్ కంటే కొంచెం బయటకు వచ్చాడు. సో ఇలా ఈ సీన్ మొత్తం క్షణాల్లో జరిగిపోయింది. శివం దుబే వేసిన బాల్ అతను బీట్ అవ్వడము, బ్యాటర్ జునైద్ సిద్దికి ఆ బాల్ వెళ్ళి సంజు శాంసన్ కలెక్ట్ చేయడము, దాన్ని ఇమ్మీడియట్ గా బ్యాటర్ క్రీజ్ నుంచి బయటికి వెళ్తున్నాడు గమనించి ఆ బాల్ ని వికెట్లకి త్రో చేయడము, ఆ బైల్స్ కింద పడడము, తర్వాత అప్పీల్ చేయడము, అది థర్డ్ ఎంపైర్ కి వెళ్ళడము, థర్డ్ ఎంపైర్ చెక్ చేయడము, దాన్ని అవుట్ గా ప్రకటించడం, ఇవన్నీ క్విక్ గా జరిగిపోయాయి. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం ఈ విషయం తెలుసుకున్న తర్వాత, బ్యాటర్ ఎప్పుడైతే శివం దుబే నుంచి టవల్ కింద పడ్డప్పుడు డిస్ట్రాక్ట్ అయ్యాడో అది తెలిసిన తర్వాత అతను ఆ అప్పీల్ ని వెనక్కి తీసుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు. అప్పీల్ ని విత్డ్రా చేసుకోవడంతో మళ్ళీ అతను అవుట్ గా కాకుండా మళ్ళీ క్రీజ్ లోకి వెళ్లి ఆడాల్సి వచ్చింది. ఎందుకంటే థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చిన తర్వాత యాక్చువల్ గా ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ కెప్టెన్, అపోనెంట్ కెప్టెన్ ఎవరైతే తన అప్పీల్ ని విత్డ్రా చేసుకుంటారో అప్పుడు బ్యాటర్ మళ్ళీ ఆడే అవకాశం ఉంటుంది. సో అప్పటికే 8 వికెట్లు పోయాయి, అది కూడా పోయింటే 9వ వికెట్ అయ్యేది. కానీ సరే, సూర్యకుమార్ యాదవ్ తనని మళ్ళీ, ఎందుకంటే ఆ బాల్ కనిపించక అతను డిస్ట్రాక్ట్ అయ్యాడు టవల్ వల్ల, కాబట్టి తను విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. దీనిపై అందరూ అయితే సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ గురించి, సూర్యకుమార్ యాదవ్ కి స్పోర్టింగ్ స్పిరిట్ గురించి అందరూ అయితే చాలా చాలా ప్రశంసిస్తున్నారు. అయితే ఆకాష్ చోప్రా కూడా ప్రశంసిస్తూనే, ముఖ్యంగా అంటే సంజు శాంసన్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా బాగుంది ఆ టైంలో, అంత క్విక్ గా వేయడము ఆ టైంలో కూడా అని తనని కూడా పొగుడుతున్నారు సంజు శాంసన్ ని. ఆకాష్ చోప్రా ఏమంటున్నాడంటే, ఇదే సిచ్యువేషన్ లో రేపు 14వ తారీఖు పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సల్మాన్ ఆగా బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకో, మ్యాచ్ కూడా చాలా ఈవెన్ గా ఉంది, నెక్ టు నెక్ మ్యాచ్ జరుగుతుంది. అటువంటి సందర్భంలో సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి నిర్ణయం తీసుకోగలడా, అంటే ఇట్లా లీనియంట్ గా వదిలేయగలుగుతాడా? మరి ఎందుకంటే వదిలేస్తే ఒక బాధ, వదిలేకపోతే ఒక బాధ. మరి అప్పుడేమి చేశావు ఇప్పుడు చేయలేదు అంటారు. అంటే యుఏఈ టీం కాబట్టి చేశారు మీరు, పాకిస్తాన్ టీం అయితే చేయరా? సో ఇదే నా స్పోర్ట్స్ మెన్షిప్ అని చాలా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ తనైతే తనకు ఏది నచ్చిందో అదే చేశాడు అన్నట్టుగా తను మళ్ళీ ఏదో కవర్ చేశాడు. మొత్తానికైతే సూర్యకుమార్ యాదవ్ చేసిన పనికైతే అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఒక కెప్టెన్ అవుట్ అయినటువంటి బ్యాటర్ ని మళ్ళీ ఆ అప్పీల్ ని విత్డ్రా చేసుకున్న సందర్భాలు మీకేమైనా గుర్తున్నాయా? గుర్తుంటే కామెంట్ చేయండి.